హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరీస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఊర్లో జాతర విశేషాలు షేర్ చేసుకుందామనేసి ఈ వీడియో చేశాను. పుంగనూరు జాతర అంటేనే ఫేమస్ కాబట్టి ఇక్కడి నుంచి కొత్తింట్లో నుంచి మేము స్టార్ట్ అయ్యేసి పొద్దున్నే కోటకైతే దర్శనానికైతే వెళ్ళాము. యాజ్ యూజువల్ సమ్మర్ సీజన్ కాబట్టి ఎండ కూడా భయంకరంగా ఉంది. దానికి తగినట్టే ఏర్పాట్లు కూడా గుడి దగ్గర చాలా బాగా చేశారు. మేమైతే సిగుటూరు గంగమ్మను పొద్దున దర్శించుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నార్మల్గా కోటలకు వెళ్ళి చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము. బాగా ఎండలు కాబట్టి అడుగడుగున మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ చాలా బాగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రతిసారి ఇలాగే చేస్తారు. ఇదే 450 సంవత్సరాల చరిత్ర కలిగిన మన పుంగనూరి కోట. క్యూ అయితే మామూలుగా లేదు. చాలా అంటే చాలా లెంతీగా ఉంది. ఎంట్రీ ఫీజు లోపల అమ్మవారిని చూడడానికి 50 రూపీస్ ఫర్ హెడ్ అనమాట. ఫైనల్గా చాలా సేపటి తర్వాత అయితే మేము దగ్గరకు వచ్చేసాము. కోటని కూడా బాగా అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం పెయింట్లు వేసి లైట్లతో అంగరంగ వైభవంగా అయితే మా ఊర్లో జాతర భయంకరంగా జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి గుడి. అమ్మవారు ఇక్కడ కోటలో పూజలు అందుకొని తర్వాత బయలుదేరి ఆ గుడిలోకి అయితే వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి మాకు అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది. కానీ ఆ సంవత్సరం పొడుగునా అమ్మవారి చూపులు మా మీద ఉంటాయి. ఆ చల్లని చూపులతో పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది. ఇదన్నమాట మెయిన్ డోర్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ది జమీందారీ ఆఫ్ పుంగనూరు అని లోగో కూడా వేశారు చూడండి. చాలా ఓల్డ్ బిల్డింగ్ కదా. ఇలా 3 గదులు ఉన్నాయి వరుసగా. రూఫ్ అంతా వుడెన్తో ఉంది. అంటే మేబీ దూలాలు అయి ఉండొచ్చు. ఇలా లోపల నుంచి వస్తే ఇలా విఐపి ఎంట్రన్స్ అటు సైడ్ క్యూ, ఇంకొక లైన్లో ఫ్రీ దర్శనం అయితే జరుగుతుంది. చూడండి, మా అమ్మవారిని దాదాపుగా 1 సంవత్సరం నిరీక్షణ తర్వాత ప్రతి సంవత్సరం మార్చి నెలలో అయితే ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజు మాకు అమ్మవారి దర్శనం అయితే కలుగుతుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని అలా చూసినప్పుడు. ఏంటి గుడి ఉందంటున్నారు, సంవత్సరానికి ఒకసారి చూస్తామంటున్నారు అంటే, అమ్మవారి విగ్రహ రూపాన్ని అయితే మేము సంవత్సరానికి ఒకసారే కోటలో నుంచి బయటకు వచ్చి దర్శనం ఇస్తుంది. మిగిలిన టైంలో అమ్మవారి పటం రూపంలో మాకు గుడిలో దర్శనం ఉంటుంది. ఎల్లవేళలా మా సుగుటూరు గంగమ్మ తల్లి పుంగనూరుకి కాపలాగా ఉండి ఆమె చల్లని చూపులతో మమ్మల్ని ఎప్పుడు చల్లగా చూస్తుందని నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదిగో మన అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం. మాతో పాటుగా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే దర్శనం చేసుకొని అయితే కోట వెనక వైపు నుంచి ఇలా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో అయితే మేము బయటకైతే వచ్చేసాము. చూసారా, అప్పుడే క్యూ లైన్ అంత చిన్నగా ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. డే పెరిగే కొద్దీ అంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా రష్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అందుకనే మేము మార్నింగ్ దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా అడుగడుగున భక్తులకు ఏ కొదవ లేకుండా అన్ని ఏర్పాట్లు విత్ మెడికల్ క్యాంప్తో సహా అన్నీ కండక్ట్ చేశారు. ఇదిగోండి, అమ్మవారి విగ్రహం బదులు పటము ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ పెట్టారు చూడండి అమ్మవారి పటము. ఇలా రెడీ చేశారు గుడిని. తర్వాత అమ్మవారి కోటలో నుంచి ఈవినింగ్ టైం కల్లా గుడిలోకి వచ్చేస్తారు. ఊరేగింపు తర్వాత వేపాకుని మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు అన్నట్టుగానే అంబలి ఖచ్చితంగా దొరుకుతుంది. మాకు అంబలి ఇచ్చారు. అలాగే మునగాకు తాలింపు, అలసందులు, ఇలా రకరకాల ప్రసాదాలు అయితే తిన్నాం మేము. ఈ ఆర్చే నగిరిలో గంగమ్మ గుడికి ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ అనుకుని పక్కన మజ్జిగ, పానకం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎండాకాలం కాబట్టి ఎక్కువ దాహం వేస్తుందని పిల్లలకి భక్తులకి ఇబ్బంది కాకుండా అడుగడుగున దానాలు చేస్తున్నారు. అన్నదానము, ప్రసాదాలు, తీర్థాలు అన్నీ ఉన్నాయి. ఫైనల్గా మేమైతే రష్ అంతా దాటుకొని అయితే వచ్చేసాము. బయట మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇదే మా ఊరిలోని మారమ్మ గుడి. ఈ మారమ్మ తల్లి సుగుటూరు గంగమ్మ తల్లి అక్క చెల్లెళ్ళు. సుగుటూరు గంగమ్మ తల్లికి మారమ్మ తల్లి అక్క అవుతారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి సుగుటూరు గంగమ్మ జాతర చేసినప్పుడు మారమ్మకు కూడా సుగుటూరు గంగమ్మకు కలిపి గెరుగులైతే మోస్తారు. గంగమ్మ తల్లిని చూసుకున్నాం కదా, అందుకని మారమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి మేము మారమ్మ గుడికి అయితే వచ్చేసాము. కుండలు పెట్టుకున్నారు కదా, వాటిని మేము గెరుగులు అంటాము. ఎంతో భక్తి శ్రద్ధలతో కుండని అలంకరించి గెరుగునైతే మోస్తారు. ఇంకా మారమ్మ గుడిలో కూడా ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మారమ్మని దర్శనం చేసుకొని మేమైతే ప్రసాదం తీసుకొని బయటకు వెళ్తే బయలుదేరేసాము.
ఇక్కడ కొత్తిల్లులో డ్రమ్స్ అయితే కొడుతున్నారు, చూసి ఎంజాయ్ చేయండి. డ్రమ్ సౌండ్కి చిన్న పెద్ద ఏముండదు, బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. ఇది డే 1 మంగళవారం ఇలా గడిచింది. ఇంకా డే 2 బుధవారం రోజు నైట్ అయితే మేము బయలుదేరాము అమ్మవారిని దర్శించుకొని, అలాగే జాతరలో ఎంజాయ్ చేయడానికి విత్ ఫ్యామిలీ అనమాట. ఇదే మా బ్యాచ్. ఇంకా చాలా మంది మా కజిన్స్ అయితే మిస్ అయ్యారు, లీవ్ దొరకలేదు కాబట్టి. ఈ జాతరలో మేము మిస్ అయింది, ఈసారి మేము గిరుగులు అయితే ఎత్తలేదు, గిరుగులు ఎత్తకూడదు కాబట్టి. కొత్త ఇంట్లో స్టార్టింగ్లో అయితే గంగమ్మని నిలిపిన చోట ఇలా అయితే లైట్స్తో అలంకరణ చేశారు గంగమ్మని. ఇంకా ఇక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ సుగుటూరు గంగమ్మని చూసే వరకు. ఎందుకంటే ఈ టైంలో వెహికల్స్లో వెళ్ళడం అయితే చాలా రిస్కీ విషయము. అట్లీస్ట్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకొకటి ఏమంటే వెహికల్ తీసుకొని వెళ్ళామంటే అసలు మూవ్ అవ్వడానికి కూడా చాలా కష్టం అయిపోతుంది. చాలా నీడ్ ఉంటే తప్ప వెహికల్ ఎత్తి తీసుకొని వెళ్ళరు. ఇలా బ్యాచులుగా అయితే వెళ్తారన్నమాట గిరుగులు తీసుకొని. పుంగనూరులోనే జాతర ప్రారంభం అవుతుంది ఫస్ట్. చుట్టుపక్కల ఉండే అన్ని పల్లెటూర్ల నుంచి ఇలా అందరూ గుంపులుగా అయితే గిరుగులు మోసుకొని అమ్మవారికి అయితే చెల్లిస్తారు. గిరుగు అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది. గిరుగుని ఎలా అలంకరిస్తారు అంటే మట్టి కుండలో నీళ్లు పోసి చుట్టూరా పసుపుతో బొట్లతో అలంకరించి, వేపాకు పువ్వులతో అలంకరించి, ఇలా డ్రప్పుల సౌండ్లతో అమ్మవారికి అయితే గిరుగుని సమర్పిస్తాము. మారమ్మ తల్లి అయితే ఊరేగింపుకు బయలుదేరారు. అటు సైడ్ నుంచి గంగమ్మ తల్లి కూడా ఊరేగింపుకు బయలుదేరుతారు. ఇద్దరు అమ్మవార్లు కలిసి కోలాటంగా మీట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తరువాత తిరిగి యథాస్థానానికైతే అమ్మవార్లని దర్శనానికి తీసుకొని వస్తారు. మేమైతే మంగళవారం రోజు మారమ్మ తల్లికి గిరుగుకుండల్ని సమర్పించి, బుధవారం రోజు గుటూరు గంగమ్మకైతే గిరిగిని సమర్పిస్తాము. చూడండి, మాలలు కూడా రకరకాలుగా చేసి పెట్టింటారు ఈ టైంలో. మారమ్మ ఊరేగింపు చూడండి. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది ఊరేగింపు సమయంలో. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. చూడండి అమ్మవారిని ఎంత కళగా ఉన్నారో. ఇంకా ఫైనల్గా కుమ్మరి వీధిలోకి వచ్చేసాము. అక్కడ అమ్మవారి ఊరేగింపు జరుగుతుందనేసి వెళ్ళాము. ఇక్కడ మేము ఫేస్ చేసిందంతా ఇంత కాదు, ఆ క్రౌడ్లో వెళ్ళకూడదు అనుకున్నాం కానీ తక్కువగా ఉంటుందని వెళ్ళాము. టర్నింగ్ తిరిగే టైంలోకి స్టక్ అయిపోయాము. ఫుల్ క్రౌడ్ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. నార్మల్గా అమ్మవారు మూవ్ అవుతుంటే అడ్జస్ట్ అయిపోయేది. కరెక్ట్గా టర్నింగ్ తిరిగే టైంలోకి మేము అక్కడికి వెళ్ళాము. స్టక్ అయిపోయాము, పక్కకు రాలేము, ఇట్లా వెళ్ళలేము. చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కువ ఏజ్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా దూరంగా ఉండి అమ్మవారిని చూడడం చాలా మంచిది. కాళ్ళు చేతులు అంతా చాలా నొప్పులు పుట్టాయి. అంత ఇదిగా ఫస్ట్ టైం అన్నమాట. చిన్న తోపులాట చాలా ఇబ్బంది పడ్డాము. సో అట్లయితే వెళ్ళకండి. ఫైనల్గా అదైతే ముగించుకొని మేమైతే మళ్ళీ నెక్స్ట్ డే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇది నగిరిలో సుగుటూరు గంగమ్మ జాతర నైట్ వ్యూ అనమాట. ఆ లైట్లు, ఆ అమ్మవారి అలంకరణ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసిన పుంగనూరు గంగమ్మ జాతర చరిత్రను చెప్తాను వినండి. దాదాపుగా 450 సంవత్సరాల క్రితం కర్ణాటకకు చెందిన జమీందారులు గంగమ్మ తల్లిని వాళ్ళ ఇలవేల్పుగా కొలుస్తుండేవారు. అప్పట్లో పుంగనూరులో అంతు చిక్కని వ్యాధుల బారిన పడినప్పుడు గంగమ్మ తల్లి ప్రజలను కాపాడిందని అప్పటి నుంచి ఈ జాతరను ఆనవాయితీగా జరుపుకుంటారని చెప్తారు. జాతరలో భాగంగా ప్యాలెస్లో జమీందారులు సోమశేఖర చిక్కరాయలు, మల్లికార్జున రాయలు, వారి కుటుంబ సభ్యులు కలిసి తొలి పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక,
తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. జాతర సాధారణంగా మంగళవారం రాత్రి ప్రారంభమై 2-3 రోజులు వైభవంగా జరిగి అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగుస్తుంది. ఈ 2 రోజులు గెరుగు కుండలు ప్రవాహంగా వెళ్తుంటాయి అమ్మవారి దగ్గరికి, మారెమ్మ దగ్గరికి. ఎంతో భక్తి శ్రద్ధలతో మొక్కుకున్న కోరికను తీర్చే మా అమ్మవారి తల్లి ఆశీర్వాదాలు, అలాగే సుగుటూరు గంగమ్మ ఆశీర్వాదాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊర్లో గెరుగులెత్తడంలో స్పెషల్ ఏమిటంటే అబ్బాయిలు కూడా అమ్మవారిలాగా వేషం వేసుకొని, అంటే మోహిని వేషం వేసుకొని, చీర కట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అలంకరించుకొని మరీ గెరుగును మోయడం జరుగుతుంది. ఆ తర్వాత కుండను చెల్లించి ఆ ప్లేస్లో వేరే వాళ్ళ కుండని తీసుకొని వచ్చి దాంట్లో మంచినీళ్ళు కానీ, బియ్యం కానీ పోసి పెట్టుకుంటాము. ఆ సంవత్సరం పొడవునా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంటాయని భావిస్తాము. ఈ జాతరకి ముందు వారం ముందే మాకు గంగమ్మ చాటింపు అయితే వేస్తారు. ఆ గంగ సాటు పెట్టినాక ఊరు వదిలి ఎవరు అయితే బయటికి వెళ్ళరు. అత్యవసరం అయితే వెళ్ళి ఈవినింగ్ లోపల ఇంటికి తిరిగి వచ్చేస్తారు. సాటు పెట్టినాక ఊరు వదిలి వెళ్ళకూడదు, మంచిది కాదు అని చెప్తారు. ఇంటికి వెళ్ళే దారిలో మారమ్మ గుడి దగ్గర గెరుగుల ఊరేగింపు చూడండి. మా ఊరిలో గంగ జాతర అయితే ఇలా ముగిసింది. ఇప్పుడు మేము కొలిచే మారెమ్మ తల్లి, అలాగే సుగుటూరు గంగమ్మ తల్లి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.